యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళరా, చక్కని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. దేవుణ్ణి ఎలా స్తుతించాలి అనే విషయాలు చాలా వివరంగా ఈ 136 కీర్తనలో దేవుడు రాసించాడు. లూకా సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు వారు శిష్యులు అడుగుతారు, మాకు ప్రార్థన నేర్పుమా అని. అప్పుడు దేవుడు 5 అంశాలను వారికి నేర్పిస్తాడు. దానిని మనం పరలోకపు ప్రార్థన అంటాం. అందులో మొట్టమొదటి అంశం ఏంటంటే, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆ తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అనేది ప్రార్థన కాదు, కానీ దేవుణ్ణి స్తుతించడం అనే అంశం. ఆ తర్వాత ప్రార్థన, అందులో దేవునికి సంబంధించిన ప్రార్థనలు ముందుంటాయి. ఆ తర్వాత మనకు సంబంధించిన ప్రార్థనలు ఆ తర్వాత ఉంటాయి. కాబట్టి దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు ముందు దేవునికి సంబంధించిన విషయాలను మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అనేదే స్తుతి. ఆ స్తుతి ఎలా చేయాలో అనేదే ఈ కీర్తనాకారుడు 136 కీర్తనలో మనకు నేర్పిస్తున్నాడు. చివరిగా ఇందులో ఇంకొక 2 అంశాలు ఉంటాయి. ఈ 2 కలిపి మనం ఈ రోజున చెప్పుకుందాం. 136 కీర్తనలో 23 నుంచి మనం చదువుకుందాం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను. ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరముండును అనే ఈ 2 వచనాలు స్తుతిలో 5వ అంశం. ఈ 5వ అంశం ఏంటంటే, మనం దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడం. దీన దశ అంటే ఏమనుకుంటారంటే బీదరికం అనుకుంటారు చాలా మంది. బీదరికము దేవుని దృష్టిలో దీన దశ కాదు. దీన దశ అంటే ఆత్మీయతలో చక్కగా ఎదిగిన విశ్వాసి భక్తుడు మరలా లోకములో పడిపోవటం, తన పరిశుద్ధతను కాపాడుకోలేక దిగజారిపోవటమే దీనదశ. బీదరికము దీనదశ కాదు. బీదలు కూడా వారి రక్షణ కాపాడుకుంటే దేవుని రాజ్యానికి వెళతారు. వారు ఎప్పుడు ధనవంతులు కాకపోయినప్పటికీ ఆ విషయం మనకి ధనవంతుడు లాజరు విషయంలో తెలుస్తారు. లాజర్కి ఏమీ లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. అయినప్పటికీ కూడా అతడు దీనుడు కాదు, అతడికి దేవుడు ఉన్నాడు. అతడు దరిద్రుడు కాదు, ఈ లోకానుసారంగా బీదగా ఉన్నాడేమో గాని దేవుని కలిగించి ధనవంతుడుగానే ఉన్నాడు. అతడు చనిపోయినప్పుడు దేవుని దూతలు వచ్చి ఆయనకి స్వాగతం పలికాయి. దేవుడే ఆ దూతలను పంపించి పరదేశికి అబ్రహాము రొమ్ము దగ్గరికి అతను తీసుకుని వెళ్ళాడు. అతడు దీనుడు కాదు, దేవుడు లేని ధనవంతుడు. ఈ లోకంలో వైభవాన్ని అనుభవించిన, అష్టైశ్వర్యాలను అనుభవించిన అతడు చనిపోయినప్పుడు పాతాళానికి వెళ్ళిపోయాడు. అది దీనదశ. దేవుడు లేనివాడే దీనుడు తప్ప దేవుడున్న బీద దీనుడు కాదు. దీనదశ అంటే ఆత్మీయతలో ఎదిగి 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 ఆ ఉన్నతమైన పర్వతం మీద నుంచి పడిపోతారు. చూసారు చాలా మంది చక్కటి భక్తి చేసి, యవ్వన కాలంలోను బాల్యంలోను చక్కని భక్తి చేసి, చాలా మంది పెద్దవారైన తర్వాత, పెద్ద సేవకులు అయిపోయిన తర్వాత, మంచి విశ్వాసాలు అయిపోయిన తర్వాత చెత్త పనులు చేస్తూ వారికి ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకోలేక పతనం అవుతారు. చూసారా, అదే దీనదశ. దావీదు బాల్యం నుంచి సేవ చేశాడు, బాల్యం నుంచి దేవుని స్తుతించే భక్తుడుగా ఉన్నాడు. యవ్వన కాలంలో అద్భుతమైన దేవుని కార్యాలు చేశాడు, శూర కార్యాలు చేశాడు. ఒకానొక దశలో చక్కని ఉన్నతమైన స్థితిలో భక్తి జీవితంలోనూ ఇహలోక పరంగాను కూడా ఉన్నతుడుగా ఉన్నప్పుడు ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి అందరూ యుద్ధానికి వెళ్ళిన సమయంలో అందరినీ పంపించి తాను మేడ మీద ప్రచారం చేస్తూ
ఒక స్త్రీని నగ్నంగా చూసి స్నానం చేస్తున్న స్త్రీని మోహించి ఆమెను తీసుకుని వచ్చి వ్యభిచారం చేసి ఆమె కోసం తన భర్తనే చంపించేసి అతడు ఏమైపోయాడంటే ఆత్మీయతలో దీనుడైపోయాడు. అలాంటి సమయంలోనట దేవుడు విడిచిపెట్టాడట. ఉన్నతమైన భక్తి చేసిన వాడు పడిపోయినప్పుడు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఒక విశ్వాసి గాని సేవకుడు గాని పాపంలో పడిపోయాడంటే దేవుడు ఊరికనే వదిలేయడు, వాక్కును పంపుతాడు. నాతాన్ అనే ప్రవక్త ద్వారా దావీదుకి వాక్కును పంపించి అతడు పతనమైపోయిన స్థితిని గుర్తు చేసి అతనితో మాట్లాడినప్పుడు దావీదు ఏడ్చి పశ్చాత్తాపంతో, మళ్ళా నాకు రక్షణానందం దయచేయు ప్రభువా, నా హృదయంలో ఉండే ఆనందాన్ని తీసివేయకు ప్రభువా, నాకున్న పరిశుద్ధాత్మను తీసివేయకొద్దు అని ఏడుస్తూ ప్రార్థన చేసి మళ్ళా అతడు దీన దశలో నుంచి దేవుడు జ్ఞాపకం చేసుకునగా ఉన్నతుడు అవుతాడు, మళ్ళా భక్తిని ప్రారంభిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, దానికోసం చెప్తున్నాడు, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని శత్రువుల చేతిలో నుంచి విడిపించు దేవుడని. అందును బట్టి నీ జీవితంలో కూడా ఏదైనా ఇలాంటి పరిస్థితి, అంటే పాపం అంటే ఒక వ్యభిచారమే అనుకోకండి, ధనములో పడిపోయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఏదైనా మోసం చేస్తా ఉండొచ్చు, ఆత్మీయమైన స్థితిని కోల్పోవడానికి ఏ పాపమైనా సరే, ఏ పాపంలో నువ్వు పడిపోయినా అది దీనదశ అవుతుంది. అలాంటి స్థితి నుంచి దేవుడు మరలా నీకు వాక్కును పంపించి నేను బలపరిచి మరలా నిన్ను ఉన్నతమైన స్థితిలో భక్తి జీవితంలో పెడతాడు. చూసావా, దానిని బట్టి కూడా నీ జీవితంలో ఎప్పుడైనా జరిగి ఉంటే ఆ స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించు. అది స్తుతిలో 5వ అంశం. ఇక చివరి అంశం చదువుదాం, చూడండి. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. 25వ వచనం. ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. 25వ వచనం ఆశ్చర్యంగా ఉంటుంది. సమస్త జీవులకు దేవుడు ఆహారం ఇస్తున్నందుకు ఈ కీర్తనాకారుడు దేవుడిని స్తుతిస్తున్నాడు. సమస్తమైన జీవరాశులకి, జంతువులకి, పురుగులకి, పక్షులకి, సమస్తమైన జీవరాశులన్నిటికీ వాటికి కావాల్సిన ఆహారాన్ని దేవుడు ఇస్తున్నందుకు మనము దేవుడిని స్తుతించాలట. ఎందుకు మనం వాటికి ఆహారం ఇస్తే మనకేంటి లాభం? దేవుడు ఏదైనా మనకి మేలు చేస్తే మనకి చేస్తే స్తుతిస్తామే తప్ప వీటన్నిటికీ ఆహారం ఇస్తే మనం ఎందుకు స్తుతించాలని అనుకుంటున్నారేమో. వాటన్నిటికీ కానీ దేవుడు ఆహారమే కానీ ఇవ్వకపోతే, ఏ జంతువు తినే ఆహారం ఆ జంతువుకి ఇవ్వకపోతే అవన్నీ మనల్ని తింటాయి. కాబట్టి చీమలకు దేవుడు ఆహారం ఇవ్వకపోతే చీమలు నిన్ను కుట్టి చంపేస్తాయి. అర్థమవుతుందా? పులులకి, సింహాలకి, నక్కలకి, కుక్కలకి, మేకలకి వేటికి కావాల్సిన ఆహారం అవి కానీ వాటికి కానీ దేవుడు ఇవ్వకపోతే పురుగులు కూడా మనల్ని చంపేస్తాయి. అది అందుకోసం వాటి ఆహారం దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను బ్రతికి ఉన్నాము. మనిషి అనుకుంటాడు చాలా బలవంతుడు అనుకుంటాడు. ఎంత బలం అంటే మంది పిల్లిని చాలా పిరికితనానికి గుర్తుగా పిల్లి అంటాం. కానీ పిల్లిని ఒకవేళ నన్నే ఒక గదిలో బంధిస్తే పిల్లి గెలుస్తుందా, నేను గెలుస్తానా చెప్పండి? లేకపోతే మిమ్మల్ని పిల్లిని పెడితే మీరు గెలుస్తారు, పిల్లి గెలుస్తారు? పిల్లే గెలుస్తారు. ఎందుకంటే పిల్లి దగ్గర నువ్వు ఓడిపోతావు, చీమ దగ్గర ఓడిపోతావు. చిన్న చీమ ముక్కులోకో, చెవిలోకో, కంటిలోకో దూరితే చీమకి ఎంత బలం, నీకెంత బలం. అందుకనే సమస్త జీవరాశులకు దేవుడు ఆహారం ఇస్తున్నందుకు కూడా నీవు నేను ప్రతిరోజు దేవునికి స్తుతి చెల్లించాలి. సమస్త జీవరాశులకి, మనుషులకి, అందరికీ దేవుడు ఆహారం ఇస్తున్నాడు. కీర్తనలో ఉంటుంది, అరచు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చు దేవుడు. హల్లెలూయా. అరిచే పిల్ల కాకులకు కూడా దేవుడే ఆహారం ఇస్తున్నాడు. కాకిని ఎందుకు చెప్పాలి? ప్రియమైన వాళ్ళరా, వాక్యం చాలా గొప్పదే. వాక్యంలో ఎంతో జ్ఞానం ఉన్నది. కాకి కోసం ఎందుకు చెప్పాలి దేవుడు? ఎన్నో పక్షులు ఉంటుండగా కాకిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎంగిలి చేతున్నట్టు కాకిని కొట్టరట. కాకి అంటే మానవుడికి ఇష్టం ఉండదు. ఏ పక్షినైనా పెంచుకుంటారు, ఏ జంతువునైనా పెంచుకుంటారు, కానీ ఎవడైనా ప్రపంచంలో కాకిని పెంచుకున్నాడా?
కాకికి రోజు ఆహారం ఇస్తాడా? ఎంగిలి చేత్తో కాకిని తోలరట. ఎందుకంటే ఆ ఎంగిలి కానీ తోలేటప్పుడు ఆ ఎంగిలి కానీ చేతి నుంచి పడిపోయి అది తిని బ్రతికేస్తుందేమోనని కాకి మీద అంత కోపం. ఎందుకు కాకి మీద కోపమో తెలుసా? ఎప్పుడో నీ చేతిలో ఓ పకోడీ పొట్లం, లేదంటే నువ్వు చేపలు కోసుకుంటుంటే ఓ చేప ముక్క ఎత్తుకుపోయింది కాకి, అందుకోసం దాని మీద నీకు పగ. కానీ దేవుడట అలాంటి కాకి పిల్లలను కూడా ఆయన పోషిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం శక్తివంతమైనది. దేవుని వాక్యాన్ని ధ్యానించేవానికి అందులో జీవజల ఊట ఊరుతూనే ఉంటుంది. నిన్ను ఆ జీవజల ఊట తృప్తిపరుస్తుంది. ఇది 6వ అంశం. సమస్త జీవరాశులకు దేవుడు ఆహారం ఇస్తున్నందుకు దేవునికి స్తుతించే. నేను వెనక నుంచి చెప్తున్నాను. నీవు దీనదశలో పాపంలో పడిపోయినప్పుడు మరలా దేవుడు నిన్ను వాక్కుతో పట్టుకుని మరలా నిన్ను ఆత్మతో మండించాడు, చూసావా? దానిని బట్టి దేవునికి స్తుతులు చెల్లించు. రక్షింపబడిన తర్వాత నీ జీవితంలో చేసిన ప్రతి అద్భుతమైన మంచి కార్యాలన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతించు. నీ రక్షణ దినమును బట్టి దేవుణ్ణి స్తుతించు. సమస్తమైన సృష్టిని దేవుడు నీ కోసం చేశాడు. ఆకాశమును, భూమిని, సూర్యచంద్ర నక్షత్రాలను దేవుడు నీ కోసం చేశాడు. వాటి ద్వారా గాలి, వెలుగు, నీరు, ఆవిరి, ఆహారము ఇవన్నీ పొందుకుంటున్నందుకు దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి స్తుతులు అర్పించు. తండ్రి అయిన దేవునికి తన ప్రియమైన కుమారుని పంపించినందుకు దేవుణ్ణి స్తుతించు. ప్రియమైన కుమారుడు తన తండ్రికి విధేయుడై నిన్ను నన్ను కృపతో నింపడం కోసం తన యొక్క రక్తమును చిందించి ప్రాణాన్ని అర్పించి అసలు శరీరాన్ని ధరించడానికి ఆ పరలోక రాజ్యము నుంచి ఈ లోకానికి రావడానికి ఒప్పుకున్నాడే. దానిని బట్టి కుమారుడైన యేసుని స్తుతించు. ఆ కుమారుడైన యేసు తాను వెళ్ళిపోతూ పంపించిన ఆదరణకర్త ఈ రోజు నిన్ను ఆదరించడానికి వాక్యం ద్వారా మాట్లాడుతూ, నిన్ను దర్శనంతో దర్శిస్తూ, ఆత్మవరాలతో నిన్ను వెలిగిస్తూ, నిత్యము సమస్తమైన ప్రజలందరినీ, తాను నమ్మిన బిడ్డలందరినీ నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి స్తుతులు అర్పించు. దేవుడు ఒక్కడే మహాశ్చర్య కార్యములను చేసే దేవుడు కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి ఆరాధించు. నిజమైన స్తుతులు అర్పించు. అప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నీ యొక్క ప్రార్థన బలిపీఠం మండుతుంది. నిన్ను దేవుడు కనుదృష్టితో వెలిగించి నిన్ను ఆశీర్వదించి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సమస్తను కూడా దేవుడు ఫలింప చేస్తాడు. స్తుతి అంటే అది. ఈ విధంగా స్తుతి చేసి చూడండి. మీ జీవితాల్లో క్రొత్త వెలుగులు నింపబడతాయి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. నీ దాసుని మరుగు చేసి మాట్లాడని వాక్యములన్నీ నీ బిడ్డలు శ్రద్ధగా మరలా విని ఆయన వీటిని అనేక మందికి షేర్ చేయడానికి కూడా మంచి జ్ఞానాన్ని వారికి దయచేసి వాక్యంను పంచడానికి నీ కృప వారి మీద ఉంచమని, ఈ ఛానల్ దీవించమని, ఈ రోజు ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి బిడ్డను ప్రత్యేకమైన దీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చల్లారిన ఈ క్రైస్తవ్యములో అగ్నిని పంపుమా. చల్లారిన ఈ క్రైస్తవ్యములో అగ్నిని పంపుమా. ఏలియా వలెనే, పౌలు వలెనే, ఏలియా వలెనే